దేవనామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి మరి ఈ దినం కూడా ఆయన శనిలో నిలబెట్టిన దేవనామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యము మహిమను నీకిత్తును, ఇది నాకు అప్పగింపబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్య, ఇదిగో తండ్రి, నువ్వు ప్రేమించి ఆశీర్వదించి మాకిచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణతోని ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి 27 దినాలు నీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచి ఉన్నావు. ఈ 28వ రోజు కూడా తండ్రి నీ సన్నిధికి నడిపించినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. మరి ఎన్నిక లేని వాడిని తండ్రి నీ పక్షాన్ని నిలబడిన నా ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సిన తండ్రి మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము ధ్యానం చేశాం. మరి ఈ భూమికి అధికారిగా, ఈ విశ్వానికి నాయకుడిగా దేవుడు ఆదామును పెట్టాడు. ఈ ఆదాము ఎప్పుడైతే దేవుడు మాట వినకుండా మీరాడో, ఆ వ్యక్తి మరణానికి పాత్రుడయ్యాడు. ఆదాముకి ఇచ్చిన అధికారం మొత్తం కూడా అపవాది దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు దేవాతి దేవుడేమన్నాడంటే, నా కుమారుడైన ఆదామా, నీవు నా మాట వినకుండా నీ భార్య మాట విని నీవు మరణాన్ని తెచ్చుకున్నావు. కాబట్టి నీ నిమిత్తము నేల శపింపబడింది అన్నాడు. అంటే ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఆదాము ఇప్పుడు ఏమవ్వాలి? మరణం అవ్వాలి. ఆ మరణం అవ్వాల్సింది దేవాతి దేవుడు ఏమన్నాడంటే, అయ్యా నీవు మరణం అవుతూ నాకు ఇష్టం లేదు, నిన్ను మరణిస్తానికి నేను సృష్టించుకోలేదు, కాబట్టి నీవు చేసిన నువ్వు తెచ్చుకున్న మరణాన్ని నేను తీసేస్తా, నీ బదులు నేను మరణిస్తా. అయితే నేను ఇప్పుడు ఆత్మరూపిగా ఉన్నాను, నీవు శరీర రూపిగా ఉన్నావు. నీవు శరీర రూపిగా ఉండి పాపం చేశావు కాబట్టి నీ పాపము నేను తీయాలంటే, నీ మరణాన్ని నేను తప్పించాలంటే నేను కూడా శరీరధారి అయి రావాలి, వచ్చి ఆ మరణాన్ని తీసేస్తా. అప్పుడు వరకు ఈ అపవాదికి నీవు దాస్యత్వంగా ఉండు, నిన్ను నేను మట్టితో చేశా. కాబట్టి ఇక్కడ ఒక మాట చెబుతూ ఉన్నాడు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. 19వ వచనం 3:19. దేవుడైన యెహోవా, ఎక్కడ 3వ అధ్యాయము 19వ వచనం, నీవు
నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి హల్లెలూయా ఏమైపోతావడ్డా? మొన్నైపోతావు. ఎందుకంటే నిన్ను మన్నుతో చేశాను కాబట్టి నీవు మళ్ళీ మొన్నైపోతావు. అయితే నేను వచ్చి మరణము పొందేంత వరకు కూడా మరి అపవాదికి నేను అగ్రిమెంట్ రాసిచ్చా, పత్రాన్ని రాసిచ్చా. అప్పుడు వరకు కూడా నీవు బానిసత్తుగానే ఉంటావు, నీవు నీ సంతానం అంతా కూడా బానిసత్తులుగానే ఉంటారు. కాబట్టి నేను వచ్చి ఆ మరణాన్ని భరించి ఆ తర్వాత ఆ పత్రాన్ని నిన్ను చింపేసిన తర్వాత నీవు మొన్నై ఉన్న ఈ మట్టిని మళ్ళీ నేను మహిమ రూపముగా చేస్తా. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట అది. ఇప్పుడు నువ్వు మన్నైపోతున్నావు కదా, నీవు మన్నైపోతున్నావని నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీవు మరణాన్ని తెచ్చుకున్నావు కాబట్టి ఆ మరణిస్తానికి నిన్ను సృష్టించుకోలేదు. నీవు నా కుమారుడివి, నీ ద్వారా నేను రాజ్యాన్ని ప్రభుత్వాన్ని ఏలాలని నిన్ను నిర్మించా. కానీ నీవేం చేసావంటే మరణాన్ని తెచ్చుకున్నావు, నా మాట కాదని. కాబట్టి నేను ఆ మరణాన్ని పొందిన తర్వాత నిన్ను మళ్ళీ ఆ మట్టిలో నుంచి మహిమగా నిన్ను చేస్తాను. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడు పౌలు కూడా విత్తనం గురించి చెప్పాడు. మనకి చదవక్కర్లేదు, చెబుతున్నాం. ఎందుకు చెబుతున్నాడంటే ఆ మాట, ఒక ఇత్తనం అంట సస్తేనే కానీ, ఇప్పుడు మనం వరి మనం మన దేశం మొత్తం కూడా ఎక్కువగా బియ్యమే వాడతాం. ఈ బియ్యాన్ని కనుక మనం గమనించినట్లయితే ముందు నారు పోస్తాం. లెక్క ప్రకారం ఏంటంటే నారే మనకి ఇవ్వాలి వడ్లు, కానీ నారు ఇవ్వదు. ఈ నారుని పీకేస్తాం. పీకేస్తే అది ఏమైపోద్ది? చచ్చిపోద్ది. అంతే కదా, నాటిన దాన్ని పీకేస్తే చచ్చిపోద్ది. అప్పుడు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నాటుతాం. నాటితే ఆ నాటినది 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలిస్తుంది. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా అక్కడ? అందుకనే నీవు ఇప్పుడు మరణించావని భయపడాల్సిన పని లేదు. ఆ మరణాన్ని నువ్వు తెచ్చిన ఆ మరణాన్ని నేనేం చేస్తానంట తీసేస్తా. తీసేంత వరకే నీవు ఈ దగ్గర దాసత్వం చేస్తావు నీవు కానీ. అందుకని ఆదాము చేసిన అతిక్రమణ బోలి పాపము చేయని వారి మీద కూడా మోషే వరకు మరణము ఏలెను అని రాసి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 12:5 ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏం చెబుతున్నాడంటే నిన్ను మళ్ళీ బతికిస్తా అని చెప్తున్నా. ఆయన ఎవరయ్యా అంటే ఈ విశ్వానికి నాయకుడు, ఈ భూమికి నాయకుడు. ఎవరంటే ఆదాం. ఇది మన పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మన పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందంటే ఇలా రాయబడింది. ఎందుకని? నీవు మట్టే గనక మళ్ళీ మన్నైపోతావు. ఎప్పుడైతే అపవాది చేతికి వెళ్ళిందో ఈ అపవాది కూడా ఈ విశ్వానికి నాయకుడిని చేశాడు. ఈ అపవాది కూడా విశ్వానికి ఒక నాయకుడిని చేశాడు. అది మన భారతదేశం. ఈ భారతదేశంలోనే ఈ గ్రంథం కనపడుద్ది, ఈ విషయం కనపడుద్ది. ఇంకో దేశంలోకి వెళ్తే మనకు తెలియదు. అందుకని నేను ఎందుకంటే ఎక్కువగా నేను భారతదేశంలో పుట్టినందుకు నేను చాలా సంతోషిస్తా. చాలాసార్లు చెప్పాను ఈ మాట. అదృష్టం నాకు. ఒకవేళ ఇజ్రాయెల్ దేశంలో కనుక నేను పుట్టుంటే నాకు యెహోవా తప్పితే ఇంకెవరు తెలియదు నాకు. ఒకవేళ అమెరికాలో పుట్టుంటే ఆ యేసు ప్రభు తప్ప ఇంకెవరికి తెలియదు మాకు. అర్థమవుతుందా? కానీ భారతదేశంలో పుట్టావు కాబట్టి ఏంటి అనేది, చరిత్ర అనేది మనకు తెలిసింది. హల్లెలూయా. అయితే ఏం చేశాడంటే ఈ విశ్వానికి నాయకుడు జననాన్ని ఎలా ఉందంటే ఈమె స్నానము చేస్తూ సున్ని పిండితో ఏం చేసిందంట? బొమ్మను చేసుకుంది. ఎప్పుడైతే చేసుకుందో
అది ఒక్కొక్క గ్రంథంలో ఒక రకంగా ఉంటుంది. ఈమె ఆ బొమ్మను తీసుకొని వెళ్ళి బ్రహ్మ దగ్గర ఊపిరి పోసినట్టుగా ఒక దాంట్లో ఉంటుంది, ఒక దాంట్లో ఏమే పోసినట్టు ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ దేని ద్వారా సృష్టింపబడ్డాడంట? పిండి ద్వారా. ఇప్పుడు తండ్రి వచ్చేసాడు, ఆ కొడుకుని చంపేశాడు. మన ఈ చరిత్రలో ఎట్లా ఉంటుందంటే ఆ కొడుకుని చంపేసినట్టు ఉంటుంది. చంపేసిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోనేమో సంపల అతని కోసం ఇతను వస్తున్నట్టుంటుంది. ఇందుట్లో చూసేటప్పటికి ఏమో చంపేసినట్టుంటుంది. చంపేసిన తర్వాత ఒక అది ఏనుగు తలను తీసుకొచ్చి మనకు పెట్టినట్టు ఉంటుంది. పెట్టిన తర్వాత ఇక్కడ వరకు చాలా బాగానే ఉంటుంది. అయితే ఈయన్ని నీళ్ళల్లో పడేస్తారు. ఏం చేస్తారంట? ఎందుకని? ఇప్పుడు ఆదామును మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆదాము మట్టి కాబట్టి మట్టి అయిపోయాడు, అవునా కదా? మరి ఈయన చరిత్ర ఎట్లా ఉంది? దేనితో సృష్టింపబడ్డాడు? పిండితో సృష్టింపబడ్డాడు. ఈ పిండి ఎప్పుడు దేనికి ఉపయోగపడుతుంది? మీరు చాలా గమనించండి. ఈ పిండిని ఒంటికి రాసుకుంటాం. ఈ ఒంటికి రాసుకుని ఈ పిండి పోవాలంటే దేని ద్వారా పోద్ది? అది హల్లెలూయా. ఇక అర్థమవుతుందా? నీటి ద్వారే పోవాలి. దేని ద్వారా పోవాలంట? నీటి ద్వారా పోద్ది. అంటే మీకు ఎవరు చూడండి. అందుకనే ఈ గ్రంథం మనం కనుక చూస్తే వేమన్న గారు ఏం చెప్పాడంటే, గంగి గోవు పాలు గరిటుడైనను సాలు, కడవడైన నింపు కర్మపాలు, కంచు మోగినట్టు కనకాంబరం మోగునా అన్నాడు. హల్లెలూయా. అంటే మోతలో కూడా దాని ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఆయన వివరించిన వివరణ ఏంటంటే గంగి గోవు పాలు అన్నాడు. గంగి అంటే గంగ, ఈ గంగ అంటే నీరు. ఏంటిదంటమ్మా? నీరు. ఈ నీరు ద్వారా నీటి పని ఏంటి? అసలు నీరు చేసే పని ఏంటి? ఏమా, మనం మనుషులమే కదా, దేవుడికి కలిగినంత జ్ఞానం ఉంది కదా, కాకపోతే ప్రాణం పోయలేము అనే కానీ సృష్టి చేస్తాం. ప్రతిదీ కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఇది దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవుడిదే మనకు ఉన్నది, అవునా కదా? అయినప్పుడు ఏంటి గంగ అంటే నీరు ఏంటి చేస్తుంది? ఏం పని చేస్తుంది అంటే ప్రతి దాన్ని శుభ్రం చేస్తుంది. మనం బాత్రూమ్ కాడికి వెళ్ళిన కాడి నుంచి కూడా ఆఖరికి మనకి ఈ మధ్య ఆయిల్ కానీ అలాగే ఇప్పుడు ఇవి ఉంటాయి చూసారా, మన గ్రీజులు కానీ ఆ పెయింట్లు కానీ పడినప్పుడు అనేక మంది కృష్ణాలు వాడతారు, టర్పంటైల్ వాడతారు, ఇలాంటివన్నీ వాడతారు. వాడిన తర్వాత అలాగే ఉంటారు వాళ్ళు. అయినా మళ్ళీ నీళ్ళతో కడగాల్సిందే. హల్లెలూయా. ఇన్ని రాజుగా ఎన్ని చేసినా ఈ నీళ్ళతో కడగ. అలాగే ఈ నీరు ద్వారే మనిషి బ్రతుకుతాడు. అంటే నీరు అనగా గంగ అనగా పవిత్రమైనది. హల్లెలూయా. ప్రతి మైలాన్ని తీసేస్తుంది, ప్రతి మురికిని తీసేస్తుంది. అందుకనే గంగి గోవు అన్నాడు. గంగి గోవు అంటే మనకు చాలా వరకు భారతదేశంలో గోవుల సంగతి తెలియదు. గోవు అనే దాన్ని దేన్ని అంటారంటే పెళ్లి కాని దాన్ని అంటారు. కన్యక. మంచి కొవ్వు బట్టి ఎవరుండరంట? గోపికలే ఉంటారు కానీ స్త్రీలు ఉండరు, పెళ్ళైన వాళ్ళు ఉండరు. అందుకని వీళ్ళకి తెలియక ఏం చేశారంటే ఆవులు పెట్టారు. అక్కడ ఆవులు కాదు, అక్కడ గోవులు రావాలి. అందుకని గోపాలుడు అన్నారు. అయితే ఈ గోవు అనే దానికి పాలు వస్తాయా? హల్లెలూయా. అమ్మా, కన్నికి పాలు వస్తా, పెళ్లి కాకుండా పాలు వస్తా? కానీ ఇక్కడ ఏమనగారే ఉన్నాడు, గంగి గోవు పాలు కావాలి. అవి గట్టిడైన సాల్ అన్నాడు. కడవడైన నింపు కర్మ. కడవడైన అన్నప్పుడు ఎప్పుడు వస్తుంది? పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఈ కొవ్వు కరిగి పాలగా వస్తుంది. హల్లెలూయా. ఏంటంట? పాలగా వస్తుంది. దాన్ని ఆవు అంటారు. ఏమంటారంట? అందుకని మనం ఇప్పుడు ఎప్పుడన్నా అనారోగ్యంగా వచ్చినప్పుడు, అనారోగ్యం అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటాడు, అయ్యా కొంత పొడిచ్చి
ఇది పాలాలు కలుపుకొని తాగు. గరిటె నేను తాగేది మనం ఉదయం నుంచి గ్లాసులేంది, కడవలేంది, టీ లేంది, అన్ని పాలేగా. అది ఎలా వచ్చింది అని చెబుతున్నాడు. ఏమన్నా కర్మతో వచ్చింది అన్నాడు. కర్మ అంటే మీకు ఒక దిశ అన్నమాట. అంటే ఆ బాల్యం ఒకటి, ఆ యవనం ఒకటి, ఆ వృద్ధాప్యం ఒకటి, ఇట్లా దిశలను బట్టి కర్మ అంటారు, మనం చేసే పనిని బట్టి. అంతేగాని వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా నేను యవనస్తుడిగా ఉంటాను కంటానికి లేదు. అది దాన్ని అంటే ఆ దేవుడు పెట్టిన దానిని ఏ సమయంలో ఏ దాంట్లో ఉండాలో వాటిని చూస్తూ ఉన్నప్పుడు దాన్ని కర్మ అంటారు అన్నమాట. వచ్చేది కర్మపాలు అన్నమాట. అందుకనే ఈ విషయాలు తెలియాలంటే బ్రహ్మంగారు అన్నాడు. బ్రహ్మంగారు ఏమన్నాడంటే, కేక వేసి ప్రాణ విడిసేను, రాకాసి మూకలు కాకపుట్టి కలువరించేను, ఆకాశం ఎర్రనందు 6 మతాలు ఒకటగును, జనులు నీరు నిప్పుల మునిగిజొత్తురు, చెప్పలేదా కనకపోయేరు, తప్పదిదిగో గురుని వాక్యము, తప్పు తోవన పోయే వారికి ముప్పు తిప్పలు తప్పు, చెప్పిరమ్మ నాడు నాతోను, చెప్పిపోదు నేడు నీతో అన్నాడు. హల్లెలూయా. అంటే జనము వస్తుంది, ఇలాంటిది అవకాశం వస్తుంది కాబట్టి జనులంట నీరు నిప్పుతో హల్లెలూయా అంటే చచ్చిపోతారు. ఆ మాట చెప్పింది ఎవరంటే గురువు చెప్పాడంట. హల్లెలూయా. ఎవరు చెప్పారంట? గురువు చెప్పాడంట. మరి గురువు చెప్పితే ఏమన్నా అన్నాడంటే ఏమంటున్నాడంటే యామన్ గారు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈయన గురువు వచ్చి చెప్పాలంట, యామన్ గారు ఏమన్నారంటే, గురువు అనగా పరమాత్ముడు, పరగంగ శిష్యుడనగా పుతు జీవుడగున్, గురు శిష్య జీవ సంపద గురుతరముగా గుజ్జునతడే గురువకు ఏమా అన్నాడు. అంటే అరే పై మీరు ఎవరిని పడితే వాడిని గురువు అనకూడదు. ఇక్కడ మన భారతదేశంలో 5 గురువులు ఉంటారు. తల్లి గురువేనంట, తండ్రి గురువేనంట, అదే విద్య నేర్పినోడు గురువేనంట. ఇలా అనేక రకాలుగా మన భారతదేశంలో ఉన్నారు గురువులు. కానీ అక్కడ ఆయన అన్నాడు, గురువులు వీళ్ళు ఎవరు గురువులు కాదు, అమ్మే, నాన్నే, మాస్టరే, విద్య నేర్పేవాడు విద్య నేర్పడే, వీళ్ళందరూ కూడా గురువులు కాదు. నీకు ఒక పదం ఉంది. ఆ గురువు అనేవాడు ఎవరంటే గురువు అనగా పరమాత్ముడు, అంటే పరలోకములో ఉన్న ఆత్మ. ఎవరంట? పరలోకములో ఉన్న ఆత్మని గురువు అంటారు. ఆ గురువు అనగా పరమాత్మ, పరగంగ శిష్యుడు అనగా ఆ పరలోకంలో ఉన్న ఆత్మ గంగగా అంటే నీరుగా, పరలోక నుంచి అంటే పరగంగ శిష్యుడు అనగా అంటే పరలోకంలో ఉన్న గంగ శిష్యుడుగా పుట్టాలి. ఎలా పుట్టాలంటమ్మా? ఎక్కడిది? బైబిల్ కాదు, రాసిన పద్యాలు. పరలోకంలో ఉన్న నీరు పరగంగ శిష్యుడుగా పుట్టి గురు శిష్య జీవ సంపద. ఆయన గురువుగా పుట్టి ఈ పుట్టినవాడు వరకనే ఉండకూడదు. ఈ లోకంలో శిశువులను ఏర్పాటు చేసుకోవాలంట. ఏం చేయాలంట? శిశువులను ఏర్పాటు చేసుకొని వారితో జీవించాలి. జీవిస్తే జీవనం చేసి ఉన్న ఆయనే గురువు అన్నాడు. అందుకే గురువు అనగా పరమాత్ముడు, పరగంగ శిష్యుడు అనగా పుతుజీవుడను, గురు శిష్య జీవ సంపద గురుతరముగా గుజ్జునతడే గురువుకు ఏమా అన్నాడు. అయితే ఇక్కడ మరి బ్రహ్మంగారు ఏమన్నాడంటే, శివుడు గురు రూపమును రాకుండా చెప్పకుండా అన్నాడు. అంటే మీ గురువు ఎవరని చెబుతున్నాడు? ఈయన శివుడు అని చెబుతున్నాడు. శివుడే గురు రూపంగా వస్తాడు ఈ లోకంలోకి అన్నాడు. అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. హల్లెలూయా. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే రాడు. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు లోకంలోకి వచ్చి, నేనే ఎవరినంట?
నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. ఇప్పుడు ఈ గ్రంథాల్లో కూడా ఏమనుంటుంది? సత్యం, శివం, సుందరం అన్నాడు. ఏమంటారంట? సత్యం, శివం, సుందరం. సత్యం అంటే సత్యమే. శివం, సచ్చినోడిని ఏమంటారంట? శవం అంటారు. బతికున్నవాడిని ఏమంటారంట? శివం అంటారు. అందుకని చూడండి, ఈ శివుడి చరిత్ర మనం చదివితే ఆయన సుసేనాల్లో ఉంటాడు, కాటి కాపరిగా ఉంటాడు. ఈ కాటి కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడుంటాడు? శవాల మధ్యలో ఉంటాడు. శవాల మధ్యలో బతుకుంటాడా, చచ్చిపోయి ఉంటాడా? అంటే ఇప్పుడు అర్థం ఏంటి దానికి? జీవం. శివం అనగా ఏంటంట? జీవం. ఇప్పుడు సుందరం అన్నారు. సుందరం అంటే చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయము, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము సాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రకటించు వారి పాదములు దేవుడు ఏలుస్తున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నాయి. హల్లెలూయా. ఇక అర్థమైందా అమ్మా? ఏంటిదంట? సువార్త ప్రకటించువారు. సువార్త అనగా మంచి వార్త అమ్మా. ఏంటంట? సువార్త అనగా మంచి వార్త. సువార్త ప్రకటిస్తూ సమాధానముతో, ఆ మంచిదనానికి కనుక పోతే ఏమవుతుందంట? సమాధానం వస్తుంది. సమాధానం నిన్నేం చేస్తాడంటే రక్షిస్తుంది. ఆ ప్రకటించే వారి పాదములంట. అంటే ఏంటి? పాదాలంటే ఏంటి? మార్గమేనా? హల్లెలూయా. దేవుణ్ణి ప్రకటించే మార్గం అదే. అంతే. మనం ఏమనుకుంటున్నామంటే ఏంద్ర మనకి కాదురా అన్నాడు. మనకి శివుడు అనగానే మనకేం గుర్తొస్తుందంటే మొలకి ఒక జంతువు పులి చర్మం చేసుకొని, మెడలో పాము కట్టుకొని, ఈ చేతులకి రుద్రాక్ష మాలలు వేసుకొని అది డ్యాన్స్ చేసేవాడు అనుకుంటాం మనం. కానీ శివం అనే మాటకి అర్థం అది కాదు, ఆయన కాదు. అంటే మనం ఆయన చూస్తాం. ఎందుకు అలా చూస్తాం అంటే పేపనోడు చేసిన పని, ఇది బ్రాహ్మణుడు చేసిన పని. ఎందుకని? వారికి వేదాలు రావు, వాళ్ళు చెప్పిందే వేదం అంతే. ఎందుకు నేను వాళ్ళు పేపనోళ్ళు బ్రాహ్మణుడు అంటున్నావు అంటే వాడు మా బావ అవుతాడు అంతే. వాడు ఏమవుతాడంట? మా అత్త కొడుకు, మేనత్త కొడుకులు వాళ్ళు. చరిత్రలకు వెళ్తే చరిత్రలు మొత్తం తెలుసు నాకు. ఈ మారమాది కూడా వాళ్ళకేమో బామరుదులు, ఆయమ బావ. ధర్మశాస్త్రం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాడు. అందుకనే వాడు తీసుకొని వెళ్ళి వాడు ఇష్టం వచ్చినట్టు రాసేసుకున్నాడు సత్యాన్ని తెలుస్తానికి. అయితే ఇక్కడ ఏంటంటే శివం అనగా ఏంటంట? జీవము. ఈ జీవము అంటే మనం బ్రతికించేవాడు ఎక్కడుండాలంట? ఎట్లుండాలంటమ్మా? ఎక్కడుండాలంట? పరలోకములో ఉండాలి. ఆ పరలోకులున్న ఏంటంట? వాటర్ అంటే నీరు శిశువుగా పుట్టాలి. పుట్టి శిశువుల్ని తయారు చేయాలి, వాళ్ళతో జీవించాలి. ఆయనే గురువు అన్నాడు. దానికి ఇప్పుడు ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఇప్పుడు గంగి గోవు అన్నాడు అంటే గంగగా ఉన్న పవిత్రమైనది ఆ గోవు. అంటే ఏమి ఇవ్వాలంట? పాలు ఇవ్వాలి. పాలు ఇస్తుందా? పాలు అంటే ఏంటి? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. సాతానుడు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. మీకేముంది భయపడపాల్సిందే. వాడు చెప్పేటప్పుడు ఆయన ఊరుకుంటాడా? ఏం చేయలేదు. అందుకని మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం.
మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కొత్తగా చదువు. అసూయను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎగుతుకు నిమిత్తము ఆ పాలను. హల్లెలూయా. ఇప్పుడు పాలనగా ఏంటి? పరిశుద్ధమైన పాలంటే ఏంటి అనుకున్నారు? వాక్యము. హల్లెలూయా. ఎవరంట? అందుకనే యామన గారు చెప్పినది ఏంటి? వాక్యము అంటే గంగి గోవు పాలంటే పరిశుద్ధమైనది, పెళ్లి కానిది. పెళ్ళయిందా? ఎవరికి? వాక్యం అంటే ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే వెలుగై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకే వచ్చింది. ఆయన ఎవరైనా ప్రభు అయిన యేసు. ఈ ప్రభు అయిన యేసు ఎవరయ్యా అంటే 23వ మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం. హల్లెలూయా. మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఎవరన్నా? ఎవరైనా? అరే రే క్రీస్తు ఒక్కడే అంటారు కానీ మీరు అసలు అదే. ఎందుకంటే మీకు బాగా ఏమైపోయారన్నా, నీలో అయిపోయారు. ఈ లోకంలో ఇప్పుడు ఎవరు రావాలన్నాడు? గురువు రావాలి. గురువే పరమాత్ముడు అన్నాడు. ఆ పరమాత్ముడు పరలోక గంగలో అరే శిశువుడుగా రావాలన్నాడు, పుట్టాలన్నాడు. ఆ గురువు ఎవరంటే క్రీస్తు ఒక్కడే. హలే. మన గురువులు కాదు, ప్రతి ఒక్కడు గురువు. అవునా? మీకు అర్థమవుతున్నప్పుడు ఆయన ఒక్కడే గురువు. ఆయనే అంటే సాతనుడు అన్నాడు, రే ఈ భూమి సృష్టింపబడింది కుమారుడు కోసంరా. ఆ కుమారుడు ఎవరంటే ఈ విశ్వానికి నాయకుడురా. ఆ విశ్వానికి నాయకుడు ఏమంటామంటే వినాయకుడురా. ఆయన నీరు రూపంలో మనకు వస్తాడురా. ఆ నీరు అనేది పవిత్రమైనది. అది ఈ లోకంలో ఉన్న నీరు కాదు, పరలోకంలో ఉన్న నీరుగా రావాలి. ఆ నీరు ద్వారా మీరేమవుతారంటే పవిత్రులు అవుతారు, మరణాన్ని గెలుస్తారు అని చెబితే వీళ్ళకి అర్థం కాక ఇన్ని తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తున్నారు. హల్లెలూయా. వీళ్ళకి అర్థం కాల. ఆయన చెప్పింది, రే కుమారుడు వస్తాడు, వాడు ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, ఆయన వాక్యమైన నీరు. ఆ నీరు తాగితే ఎవరైనా నిజమే నీరేనా? ఇప్పుడు యేసుప్రభు నీరా? ఏమ్మా యేసుప్రభు నీరు అంటామా? ఎప్పుడు అంటాం? మొదటి యోహాను రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాట మనకుంటుంది. ఏంటండి? మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఆయనే. హల్లెలూయా. మీరు ఎవరిని విమర్శించాల్సిన పని లేదు. ఇది యేసుప్రభు దేని ద్వారా వచ్చాడంటమ్మా? యేసుప్రభు నీరేనా? ఏ నీరు? నేనిచ్చు జలములు తాగితే ఉండదు. ఏమనుకున్నారు మీరు? వీళ్ళకి అర్థం కాలా. అర్థం కాక ఏం చేశారంటే ఆయన అన్నాడు, జాగ్రత్త,
నాయకుడు సామాన్యుడు కాదురా అబ్బాయి, విశ్వానికి నాయకుడు అంటే సామాన్యుడు కాదు. ఆయన లేకుండా ఈ భూలోకంలో ఏది ఉండదు. ఏది రావాలన్నా, ఏది చెయ్యాలన్నా, ఎందుకంటే ఇది ఆయనకు అప్పగింపబడినది. వస్తాడు, జాగ్రత్త. అంటే ఆ విషయం మనకు తెలియక, మనం అర్థం చేసుకోలేక, నాయకుడా అనేం దేవుడండి, మా దేవుడు గొప్పవాడు అంటాం మనం. ఎవరైనా ఆ పేరు అనేది అదే వాడు చేసిన మంచి, అంటే ఆడి జ్ఞానము ఎలాంటి జ్ఞానం అంటే, ఈ ఆలోచన చెరిపి నిన్ను ముందు ఆడి సంగతి తెలుసుకుంటారు మీరు. అన్ని పేర్లన్నీ దేవదూషణ చేయొద్దు మీరు అన్నాడు. మనము ఆ వ్యక్తిని చూసి ఆయన నామాన్ని తిడతాం. తిడితే మనం ఎక్కడ ఉంటామంట? నరకాలు. అది వాడికి కావాల్సింది. నిన్ను నన్ను అందరిని నరకాన్ని తీసుకెళ్ళాలి. ఎందుకని? నరకం వాడు కోసం చేసింది, మన కోసం కాదు, దేవుడు కుమారుల కోసం కాదు. ఆడు చేస్తే ఇప్పుడు వాడు అక్కడే వెళితే దేవుడు ఆయన్ని పట్టించుకోడు. అదే మనల్ని తీసుకెళ్ళి పడైతే మన కోసమైనా వాడిని విడిపిస్తాడన్న బాధ ఆడిది. హల్లెలూయా. ఎందుకని? అంత జ్ఞానం కలిగినాడు అనమాట. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నాయకుడు అంటే ఇప్పుడు ఏమంటున్నాడంట? వస్తాడు. హల్లెలూయా. ఆయన రేపు వస్తాడు. ఆయన వచ్చేసాడు కూడా ఆయన. అందుకని అంటున్నాడు, నేను కడపటి ఆదాముని. హల్లెలూయా. యేసు ప్రభు, ఆ నీరైన ఆ యేసు ప్రభు, వాక్యమైన ఆ యేసు ప్రభు ఆ పరలోకం నుంచి వచ్చాడు, పుట్టాడు, ఆల్రెడీ జీవించాడు, శిష్యులు కూడా ఏర్పాటు చేసుకున్నాడు, వెళ్ళాడు, ఆ మరణాన్ని గెలిచాడు. హల్లెలూయా. ఆ పత్రాన్ని ఓడదీశాడు. అందుకని ఈ సిలువ ధ్యానాలు అవి మనం తెలుసుకున్నాయి. కాబట్టి ఆ శక్తిని మనం పొందాలని, ఆ జ్ఞానాన్ని మనం పొందాలని ఈ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.